రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు జగన్తో పాటు వైసీపీ నాయకులు కుట్రలు చేస్తున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. సుపరిపాలన చూసి తట్టుకోలేక దండయాత్రలకు ఉసిగొలుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కారు చక్రాల కింద పడి చనిపోయిన సింగయ్య కుటుంబాన్ని పరామర్శించని జగన్ కులమతాల మధ్య చిచ్చు పెట్టే వారికి వత్తాసు పలుకుతున్నారని ధ్వజమెత్తారు. కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టే విధంగా మాట్లాడినందుకు పరామర్శ, అమ్మనాభూతులు తిట్టినందుకు వెళ్ళి వాళ్ళని అభినందించడం యాత్ర. దాని తర్వాత ఏమైనా పరిణామాలు జరుగుంటే దానికి కూడా మీకు పోలీసు వారు ఎంతమందితో వెళ్ళమని చెప్పి పర్మిషన్ ఇచ్చారు. మీరు ఉదయాన్నే మద్యం తాగినటువంటి వాళ్ళందరినీ కూడా మీ తోడు వేసుకుని అంత విచ్చలవిడిగా ఈరోజు గుంటూరు, ఎందుకంటే మా గుంటూరు ప్రాంతం ముఖ్యంగా ఈ రాష్ట్రం అంతటా కూడా ప్రశాంతమైన వాతావరణం ఉంది. పెట్టుబడిదారులు వస్తూ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు చూస్తూ ఉన్నారు, ఈ పునర్నిర్మాణం వైపు చూస్తూ ఉన్నారు, ఒక సుపరిపాలన వైపు చూస్తూ ఉంటే అది డిస్టర్బ్ చేసే విధంగా ఈరోజు ఈ యొక్క దండయాత్రలాగా మీరు వెళ్ళటం నిజంగా బాధాకరం. మరి వారి యాత్రలో ఆ రోజున ఇదే ప్రాంతానికి చెందిన సింగయ్య చనిపోవడం జరిగింది. మరి అతన్ని పరామర్శించడానికి పోలేదే అంటే ఎక్కడైతే కులాల మధ్య చిచ్చు పెట్టగలమో, మతాల మధ్య చిచ్చు పెట్టగలమో అక్కడ మాత్రమే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షమవుతారు. ఒక అనిశ్చితమైన వాతావరణం క్రియేట్ చేయడమే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ నాయకుల యొక్క లక్ష్యం. దాంట్లో భాగంగానే ఈ యొక్క పిచ్చి యాత్ర. ఇదే అంబటి ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా ఎవ్వరు కూడా కూడనటువంటి మాటలు తూలి మా అధ్యక్షుడు అసెంబ్లీకి రాకుండా అలాగే వారి కంట తడి పట్టిన కారకుడు ఈ అంబటి. అంత అలాంటి పదజాలాలు వాడే అంబటి పైన ఎవరికన్నా కూడా ఇంతన్నా కూడా ఒక మంచి అభిప్రాయం వస్తుందా, సదభిప్రాయం వస్తుందా? ఈ రోజున ఈ ప్రశాంతమైన ఆంధ్ర రాష్ట్రాలు చిచ్చు పెట్టడానికి చేసినందుకు మీరే సమర్థిస్తున్నారా అని అడుగుతాం ఈ జగన్మోహన్ రెడ్డి. డెమోక్రసీకి అసలు అర్థం కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష హోదా లేనటువంటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డికి తెలుసా అని అడుగుతా ఉన్నాను. నేను పోలీసు వారికి కూడా చెప్తా ఉన్నాను, ఇలాంటి యాత్రకు ఎంతమంది పర్మిషన్ అంతమంది కట్టుదిట్టం చేయాలి తప్ప ఇట్లా వదిలితే కూడా కరెక్ట్ కాదు.